ప్రస్తుతం యావత్ ప్రపంచం ఫోకస్ అంతా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంపైనే కేంద్రీకృతమైంది. తాజాగా ట్రంప్ చొరవతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయితే మిడిల్ ఈస్ట్ లో గత కొన్ని సంవత్సరాలుగా ఈ రెండు దేశాల మధ్య వివాదం కొనసాగుతోంది. ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధం వల్ల ఇరాన్లో అధికార మార్పిడి జరిగినా జరగవచ్చు. ప్రస్తుతం కొనసాగుతున్న ఆధునిక యుద్ధం కంటే ముందు ఇరాన్లో ఒకసారి అధికార మార్పిడి జరిగింది. 1979లో ఇరాన్లో జరిగిన ఇస్లామిక్ విప్లవంలో ఇరాన్ షాను ప్రజలు గద్దెదించారు. అయితే ఈ విప్లవం వెనుక ఇండియాలోని ఉత్తరప్రదేశ్లోని అతి చిన్న గ్రామంలో దాని మూలాలున్నాయని చాలా మందికి తెలియకపోవచ్చు. ప్రస్తుతం ఇరాన్కు ఇండియాకు లింకులేంటో ప్రత్యేక కథనంలో దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. ప్రస్తుతం ఇజ్రాయెల్ ఇరాన్కు మధ్య యుద్ధానికి తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయితే ఇజ్రాయెల్ను ధీటుగా ఎదుర్కొంటోన్న ఇరాన్ సుప్రీం లీడర్ మూలాలు ఇండియాలో ఉన్నాయంటే ఆశ్చర్యపోవలసిందే. ప్రస్తుతం పశ్చిమాసియాలో అగ్నిగుండంగా మారింది. ఇజ్రాయెల్ ఇటు ఇరాన్తో పాటు పాలస్తీనా, లెబనాన్లోని హెజ్బొల్లా మిలిటెంట్లతో పాటు యెమెన్లోని హౌతీ మిలిటెంట్లతో వంటి చేత్తో పోరాటం చేసింది. అయితే ఇజ్రాయెల్ దాడులను ఇరాన్ గట్టిగా ఎదుర్కొంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ వెనుక యావత్ ఇరాన్ బలంగా నిలిచింది. ఆయన నాయకత్వంలో ఇరాన్ సైనికులు ఇజ్రాయెల్తో ధీటుగా పోరాడారు. అయితే ఇరాన్లో ఇస్లామిక్ విప్లవానికి మూలాలు ఇండియాలోని ఉత్తరప్రదేశ్లో ఉన్నట్టు తెలిసింది. ఇక అసలు విషయానికొస్తే ఉత్తరప్రదేశ్ నుంచి షియా మతాధిపతి సయ్యద్ అహ్మద్ ముసావి 19వ శతాబ్దంలో ఇరాన్కు వలస వెళ్లారు. ఉత్తరప్రదేశ్లోని బారాబంకీ జిల్లాలోని కింటూర్ అనేది ఓ చిన్న గ్రామం. ఈ గ్రామానికి 1800 సంవత్సరం ప్రారంభంలో సయ్యద్ అహ్మద్ ముసావి హిందీ కుటుంబం ఇరాన్ నుంచి ఉత్తరప్రదేశ్కు వలస వచ్చిన కుటుంబంలో జన్మించాడు. కాగా ముసావి కుటుంబం ముస్లింలలో షియా తెగకు చెందినవారు. ఇక ఇరాన్ విషయానికి వస్తే 95% మంది ప్రజలు షియా తెగకు చెందినవారే. 1800 సంవత్సరంలో ఇండియాలో బ్రిటిష్ వారి పాలన కొనసాగుతోంది. బ్రిటిష్ వారి ఈస్ట్ ఇండియా కంపెనీ భారత ఉపఖండంలో గట్టి పట్టును సాధించింది. అదే సమయంలో ఇండియాలో మొఘలుల ప్రాబల్యం క్రమంగా మసకబారుతోంది. ఇక యూపీలోని కింటూర్లో ఒక షియా మత గురువు ఇంట్లో పుట్టిన అహ్మద్ ముసావి హిందీ ఇండియా నుంచి తన ప్రయాణాన్ని ఇరాన్కు కొనసాగించారు. 1830లో ఆయన కింటూర్ నుంచి ఇరాక్లోని నజాఫ్కు పయనమయ్యారు. ఇక నజాఫ్ విషయానికొస్తే ఇరాక్లో షియా మతస్థులకు అత్యంత పవిత్ర స్థలం. అహ్మద్ ముసావి హిందీ నజాఫ్లో ఇమాం అలీ సమాధిని దర్శించుకున్న తర్వాత అక్కడి నుంచి ఇండియాకు తిరిగి రాలేదు. ఇక నజాఫ్కు వెళ్లిన ముసావి అక్కడే కొన్ని సంవత్సరాల పాటు గడిపి తర్వాత ఇరాన్లోని కొమియన్ పట్టణంలో స్థిరపడ్డాడు. అక్కడే ఆయన పెళ్లి చేసుకుని పిల్లల్ని కని పెంచి పెద్ద చేశాడు. ఇరాన్లో షియా మతగురులతో కలిసిపోయాడు. అయితే ఇరానియన్ సమాజంలో కలిసిపోయిన ఆయన తన మూలాలను మర్చిపోలేదు. తన హిందీ పేరు టైటిల్ను చివరి వరకు కొనసాగించారు. తన పుట్టిన ఊరు ఇండియాలోని పేరుతో పాటు హిందీ టైటిల్ను చివరి వరకు కొనసాగించారని ఇరానియన్ రికార్డుల్లో ఇప్పటికీ ఉందట. ఇక అహ్మద్ ముసావి హిందీ 1869లో కన్నుమూశారు. ఆయనను ఇరాక్లోని కర్బాలాలో ఖననం చేశారు. అయితే షియా మత గురువుగా ఆయన వారసత్వాన్ని, ఆయన మత బోధనలను, ఆయన ఇస్లాం పట్ల ఉన్న నమ్మకాన్ని ఆయన కుమారుడు కొనసాగించాడు. ఇరాన్లోని అతిపెద్ద మత గురువుల కుటుంబంలో అహ్మద్ ముసావి కుటుంబం అతి పెద్దది. ఇరాన్లోని అతిపెద్ద మత గురువుల కుటుంబాల్లో అహ్మద్ ముసావి కుటుంబం అతి పెద్దది. ఇదిలా ఉండగా అహ్మద్ ముసావి హిందీ మనువడు 1902లో పుట్టాడు. అతనికి రుహుల్లా అని పేరు పెట్టారు. ఇక రుహుల్లా ఇరాన్ ఇస్లామిక్ విప్లవానికి పితామహుడిగా ఎదిగారు. ఇరాన్కు మొట్టమొదటి సుప్రీం లీడర్ రుహుల్లా ఖొమేనీ అయ్యారు. 1960లో ఖొమేనీ ఇరాన్ షా రెజా పెహల్వీకి వ్యతిరేకంగా ఉద్యమం మొదలుపెట్టారు. ఆయన పాశ్చాత్య పోకడలను ఖొమేనీ తీవ్రంగా వ్యతిరేకించారు. ఖొమేనీ సిద్ధాంతాలు షియా సమాజంలో బలంగా నాటుకుపోయాయి. ఆయన కుటుంబం తరతరాల బోధనలు ఇరాన్లోని షియా మతస్థులను బాగా ఆకర్షించాయి. ఇక అహ్మద్ ముసావి హిందీ కూడా షియా మత గురువే. ఆయన ఇస్లామిక్ బోధనలను వంశపారంపర్యంగా ఖొమేనీ అందిపుచ్చుకున్నారు. కాగా ఖొమేనీ తన తాతను ముసావి హిందీని కలిసే అవకాశం లేకుండా పోయింది.
ఇరాన్ షాకు వ్యతిరేకంగా ఇరాన్లో అతిపెద్ద విప్లవం మొదలైంది. ఉద్యమాన్ని ఇరాన్ షా ఉక్కుపాదంతో అణచడానికి ప్రయత్నించాడు. దీంతో ఖొమేనీ ప్రవాసం నుంచి ఉద్యమాన్ని నడిపించారు. ఖొమేనీ దాదాపు 12 సంవత్సరాల పాటు ప్రవాసం నుంచి ఉద్యమాన్ని కొనసాగించారు. ఆయన షియా మతస్థులకు అత్యంత పవిత్ర నగరమైన ఇరాక్లోని నజాఫ్ నుంచి ఇరాన్ షాను గద్దెదించడానికి ఉద్యమం చేపట్టారు. ముందుగా ఇరాన్ నుంచి నవంబర్ 4, 1964 టర్కీకి వెళ్లారు. అక్కడ ఆయన టర్కిష్ ఇంటెలిజెన్స్ సెంటర్లో అక్టోబర్ 1965 వరకు గడిపారు. ఏడాది కంటే తక్కువ కాలం గడిపిన తర్వాత ఇరాక్లోని నజాఫ్కు వెళ్లడానికి అనుమతించారు. ఖొమేనీ 1978 వరకు ఇరాక్లోని నజాఫ్లో నివసించారు. అయితే ఇరాక్లో అప్పుడు వైస్ ప్రెసిడెంట్గా సద్దాం హుస్సేన్ ఉన్నాడు. ఆయన ఖొమేనీని దేశం నుంచి వెళ్లిపోవాలని ఆదేశించాడు. 1978లోనే ఇరాన్లో షాకు వ్యతిరేకంగా ఉద్యమం తారాస్థాయికి చేరింది. సద్దాం ఖొమేనీని దేశం నుంచి బహిష్కరించిన తర్వాత అక్టోబర్ 1978లో టూరిస్టు వీసాపై ప్యారిస్ శివార్లలో కాలం గడిపాడు. 1979లో ఇరాన్ షా ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత ఆయన ఇరాన్కు వచ్చాడు. ఇరాన్లో అప్పుడే మొట్టమొదట ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ పుట్టింది. దీనికి ఖొమేనీ సుప్రీం లీడర్ అయ్యారు. ఇరాన్ రాచరిక పాలన నుంచి కఠినమైన మతతత్వ పార్టీగా మారింది. ఇక ఖొమేనీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాలన అంతా మారిపోయింది. అమెరికాతో పాటు దాని ప్రాంతీయ మిత్రపక్షాలైన సౌదీ అరేబియాతో పాటు ఇజ్రాయెల్ను వ్యతిరేకించడం మొదలుపెట్టారు. దేశంలోని చట్టాలను, పాలనను, విదేశాంగ విధానం అంతా మారిపోయింది. మొత్తం ఇస్లామిక్ మతానుసారం పాలన కొనసాగించారు. ఎక్కడ చూసినా ఖొమేనీ ఫోటోలే దర్శనమిచ్చేవి. ఇరాన్ కరెన్సీ నుంచి కుడ్య చిత్రాలతో పాటు స్కూల్ పుస్తకాల్లో, ఆయన బోధనల్లో ఆయన ఫోటోలే కనిపించేవి. అయితే ఆయన కవితల్లో కానీ, గజల్స్లో కానీ తరచూ హింద్ అనే పదం ఖచ్చితంగా వినిపించేది. తన తాత పుట్టిన భూమిని మరువరాదనే ఉద్దేశంతో హింద్ అనే పదాన్ని కొనసాగించారు. ఇరాన్ మొట్టమొదటి ఇస్లామిక్ పాలనా వ్యవస్థాపకుడు అయతుల్లా రుహుల్లా ఖొమేనీ మూలాల విషయానికొస్తే ఇండియాలోని ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. ఆయన తాత సయ్యద్ అహ్మద్ ముసావి హిందీ, ఇండియా నుంచి ఇరాన్ వలస వెళ్లారు. ప్రస్తుతం ఇరాన్ సుప్రీం లీడర్గా కొనసాగుతున్న అయతుల్లా అలీ ఖమేనీ విషయానికొస్తే ఆయన షియాలోనే వేరే తెగకు చెందినవాడు. ఆయనకు ఇండియాతో ఎలాంటి లింకులు లేవు. అయితే ఖొమేనీ ఇద్దరూ షియా మత గురువులే. వారి సంప్రదాయాలు, సైద్ధాంతిక మూలాలు, ముస్లిం మత విద్య అంతా ఒకటే ఉంటాయి. అయితే వారి కుటుంబ నేపథ్యాలు మాత్రం వేరువేరుగా ఉన్నాయి. ఇరాన్లో ఇప్పటికీ మతాధిపతుల నేతృత్వంలో ఇస్లామిక్ రూల్ నడుస్తోంది. దాని సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ దేశాన్ని ముందుండి నడిపిస్తున్నారు. పౌర ప్రభుత్వం కొనసాగుతోన్న చివరకు తుది నిర్ణయం తీసుకునేది మాత్రం ఖమేనీనే. ఇక ఇరాక్లో ఇరాన్ షా పాలనను అంతం చేసింది మాత్రం ఇండియా నుంచి వలస వెళ్లిన ఒక షియా మత గురువు మనవడు అన్న విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ నిజం అదే. ప్రస్తుతం ఆ బాధ్యతను అయతుల్లా అలీ ఖమేనీ తన భుజం మీద వేసుకున్నాడు. అయితే ఇస్లామిక్ పాలన పట్ల ప్రజల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇస్లామిక్ పాలన పట్ల ప్రజలు ఉద్యమిస్తే ఆ ఉద్యమాలు ఉక్కుపాదంతో అణచివేస్తున్నారు ఇస్లామిక్ రూలర్స్. మరి ఇజ్రాయెల్ యుద్ధం తర్వాత ఇస్లామిక్ రూల్ ఉంటుందా ఊడుతుందా అనేది కాలమే చెప్పాలి.